వెల్కమ్ టు సిఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై కేంద్ర సర్వీసులకు వెళ్తున్న రాఘవేంద్ర మీనాను రేణుగుంట విమానాశ్రయంలో శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల కార్యక్రమం. పలువురు సంతకాలు చేసిన కాగితాలను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళికి అందజేత. సుప్రీంకోర్టు జడ్జిపై దాడి ఏహమైన చర్యని, దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. గూడూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై కేంద్ర సర్వీసులకు వెళ్తున్న రాఘవేంద్ర మీనాను రేణుగుంట విమానాశ్రయంలో గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి నియోజకవర్గాన్ని పలు సమస్యలను తెలియజేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడును మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే కలిశారు. గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు ఆపరేషన్ థియేటర్లో అవసరమైన బ్యాటరీ ఇన్వర్టర్ను ప్రగతి సేవా సంస్థ మరియు శ్రీకృష్ణ సేవా సమితి ఆర్థిక సహకారంతో సభ్యులు హాస్పిటల్కు అందజేశారు. శ్రీకృష్ణ సేవా సమితి నిర్వాహకులు సామ్యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఆపరేషన్ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన ఇన్వర్టర్ అవసరం ఉందని వైద్యులు తెలియజేశారని అన్నారు. వెంటనే మా సంస్థ ద్వారా అందజేస్తున్నామని, భవిష్యత్తులో ఇంకా మా వంతు సహకారం హాస్పిటల్కి ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా, డాక్టర్ రాజా, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, మురళీనాయుడు, ప్రభాకర్, తుపిలి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరియు శ్రీకృష్ణ సేవా సమితి మా మయూరి శ్యామ్ యాదవ్ గారి సంస్థ రెండు సంయుక్తంగా ఈరోజు ఒక పెద్ద హాస్పిటల్కి ఇన్వర్టర్ని బహుకరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్, గూడూరుకి ఏరియా హాస్పిటల్ అంటేనే మనకు 10 హాస్పిటల్ కలిస్తే ఒక హాస్పిటల్, అంత పెద్ద హాస్పిటల్ గూడూరు పట్టణంలో. దాంట్లో ఆపరేషన్ థియేటర్లో అంటే ఎక్కువగా పేదవాళ్ళే వస్తుంటారు కాబట్టి కరెక్ట్గా డెలివరీ అయ్యే టైంకి కరెంటు పోవటము అంటే తరచూ మనకు ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా ఆపరేషన్ చేసేటప్పుడు అవసరం అవ్వచ్చు. అదేవిధంగా గర్భిణీలు మెయిన్, ఎందుకంటే జన్మనిచ్చేది కాబట్టి అది ఒక దైవంతో సమానమైన వృత్తిని చేస్తున్న ఈ డాక్టర్లు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మనం ఒక మంచి ఇన్వర్టర్ని ఇక్కడ 19,000 రూపాయలు కలిగిన ఇన్వర్టర్ని ఇద్దరం కలిసి ఇవ్వటం జరుగుతుంది. ఇత మా ప్రగతి కుటుంబ సభ్యులకి, మా మయూరి శ్యామ్ యాదవ్ గారికి, అదేవిధంగా మా కుటుంబ సభ్యులైన మా చిరంజీవి అన్నకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ విషయానికి వస్తే మనకు దేవుళ్ళతో సమానమైనటువంటి సూపరింటెండెంట్ గారు అయితేమి, మా రాజా గారు అయితేమి, అదేవిధంగా మా ప్రసన్న డాక్టర్ నారాయణ గారు, అదేవిధంగా వివిధ డాక్టర్లు, సిస్టర్స్కి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇది ఏది అడిగినా కూడా హాస్పిటల్లో వాళ్ళ ఇంటికి వాళ్ళకి సంబంధించింది అడగరు. అందులో ముఖ్యంగా ఈ విషయానికి వస్తే దీన్ని నాకు చెప్పడం, నా దృష్టికి తేవడం కూడా మా మయూరి శ్యామ్ యాదవ్ గారు. మనం ఖచ్చితంగా ఈ ఒక కార్యక్రమాన్ని అర్జెంటుగా ఆయన చెప్పడం నిన్న చెప్పడం ఈరోజే ఇన్వర్టర్ అంటే మా కుటుంబ సభ్యులు కూడా వెంటనే స్పందించారు. దానికి నేను వెంటనే గ్రూపులో ఇంత అవసరం అని పెడతానే వెంటనే మా వాళ్ళు కూడా స్పందించి ఈరోజే అయితే నేను 2 రోజులు పడుతుంది అని చెప్పా.
కానీ మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసి రేపే ఇచ్చేస్తాము అని చెప్పి నేను ఈవినింగ్ తెప్పించి ఈ హాస్పిటల్కి ఇచ్చిన దానికి మాకందరికి కూడా చాలా సంతృప్తి కలుగుతుంది. ఎన్నో రకాల ఈ హాస్పిటల్కి ఎన్నో చేస్తున్నాం, కానీ ఇది ఆపరేషన్ థియేటర్లు, బ్లడ్ బ్యాంకు, కొన్ని విభాగాలు ఉన్నాయి, కింద కూడా చాలా ఉన్నాయి. చాలామంది కూడా చూపించుకునే దానికి ఎందుకో సందేహిస్తుంటారు మన వాళ్ళంతా. నాకు తగిన వాళ్ళందరికీ మాత్రం పంపిస్తుంటా. పంపికి సూపర్గా ఉంటుంది కింద థియేటర్, అసలు ఆ థియేటర్ కూడా చూడండి. అదేవిధంగా కన్నుకి బ్రహ్మాండ వేల ఆపరేషన్లు చేస్తున్నాయి ఇక్కడ. ఆ ఆపరేషన్లు మనం ఇక్కడ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్య నేను కూడా ఎంతోమందిని మేడం గారికి పంపించుంటా. ఈ ఒక గర్భసంచుల ప్రాబ్లమ్స్ వస్తే, మేజర్ ప్రాబ్లమ్ వస్తే ఏదైనా బయట ఇక్కడ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి వాళ్ళు నెల్లూరుకో తిరుపతికో పంపించడం జరుగుతుంది. ఆ ఆపరేషన్ అంతా కూడా ఇక్కడ చక్కగా చేసుకోవచ్చు. ఆ చేసుకున్న దానికి అనుకూలంగా ఉండే దానికోసంగానే మన ఈ ఒక ఇన్వర్టర్ని 3 ఏళ్ళ వారంటీతో ఇక్కడ చక్కగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇంకొక విశేషం ఏంటంటే, మా గూడూరు పట్టణ మన ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, మనం ఎన్నో చేస్తుంటాం. ఈ ఒక హాస్పిటల్ మనకు తల్లి లాంటిది. దీన్ని కొన్ని హాస్పిటల్ అంతా రిపేర్ చేయకపోయినా కూడా కొన్ని ఇలాంటి మీటింగులు పెట్టుకునే కొన్ని ఏరియాలు ఉంటాయి, ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి, ల్యాబ్ ఉంది, కొన్ని చూశాను. ఎందుకంటే ఇదే పరిస్థితి గర్ల్స్ హై స్కూల్లో ఉండింది. గర్ల్స్ హై స్కూల్లో ఉండుంటే దానికి 8 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే కాల నుంచి నేనే ఆయన గ్రాంట్లో శాంక్షన్ చేయించుకొని సేమ్ ఉంటే ఇదే పరిస్థితిలో ఈరోజు బిల్డింగ్ రంగులేసి ఈరోజు గర్ల్స్ హై స్కూల్ ఉందంటే నాకు తెలిసి మన పాసం సునీల్ కుమార్ గారు ఆ రోజుల్లో సహాయం చేశాడు ఆయన. కాబట్టి దీనికి కూడా ఆయన పర్సనల్ గ్రాంట్లో ఏదన్నా తీసి, మనకు హాస్పిటల్ అంతా అవసరం లేదు, దీనికి ఏదైనా కానీ కొంత అమౌంట్ కానీ రిలీజ్ చేయగలిగితే చక్కగా ఇలాంటివి. ఇప్పుడు మాకు కూడా భయం వేస్తామండి. ఇప్పుడు మా వాళ్ళు కూడా అందరూ ఇటు వచ్చేసారు భయపడి, ఆడు కూర్చోలేక. ఫ్యాన్ వేస్తే ఏమవుతుందని ఫ్యాన్ కూడా వేసుకోవటం. కాబట్టి దయ ఉంచి ఎమ్మెల్యే గారు దీన్ని పరిశీలించాలని కోరుకుంటున్నాం. నేను పర్సనల్ కూడా మాట్లాడతాను మేడం. మీకు మీటింగ్ జరిగినప్పుడు అయితే మీకు చెప్తుంటారు, మీరేమో బిల్డింగ్ అంతా చేయలేరు కాబట్టి ఈ చిన్నవి ఇలాంటి చిన్నవి చేయాలని ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఈ హాస్పిటల్ అభివృద్ధికి ప్రగతి సేవా సంస్థ ఎల్లప్పుడూ ఎప్పుడు దీనికి కృషి చేస్తుందని చెబుతూ అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ప్రగతి సేవా సంస్థ మరియు శ్రీకృష్ణ సేవా సమితి మరియు మా మిత్రుడు చిరంజీవి ఆధ్వర్యంలో ఒక ఇన్వర్టర్ ఇవ్వటం చాలా సుపరిమాణం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మరియు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు నా మిత్రుడు కెడూరు చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శరణ్య మేడం గారికి, డాక్టర్ రాజా గారికి, ప్రసన్న మేడం గారికి, మిగతా డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సిస్టర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులకి నా ప్రత్యేక నమస్కారాలు. గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అంత మునుపు చాలా కార్యక్రమాలు రోటరీ క్లబ్ అయితేమి, శ్రీకృష్ణ సేవా సమితి, ప్రగతి సేవా ఆధ్వర్యం జరిగింది. ఇది ముట్టుకు చాలా నీట్ అనిపించింది నాకు. నా దృష్టికి వచ్చిన వెంబడే దీన్ని నేను మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడికి చెప్పడం జరిగింది. ఇన్వర్టర్ అనేది కొంత అవసరం. అక్కడ ఆపరేషన్ చేసే సమయంలో కరెంటు పోయినప్పుడు అక్కడి నుంచి జనరేటర్స్ లోపల ఒక 5-10 నిమిషాలు టైం అవుతుంది. ఆ టైంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితి చూసి దృష్టికి వచ్చిన వెంబడే దాన్ని మా అధ్యక్షుడు మా చంద్ర చెప్పటం, ఆయన 2 డేస్ కూడా టైం యాక్చువల్గా నిన్నైతే 2 రోజులు టైం చెప్పాడు. మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసి అత్యవసరం నాకు గుర్తించి నేను సాయంత్రం ఫోన్ చేసి ఈరోజు ఇచ్చేద్దాం సార్ మేడం మా అమ్మ అన్నాడు. కాబట్టి మరొకసారి ప్రగతి సేవా అధ్యక్షుడు మా మిత్రుడు గణేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే హాస్పిటల్లో ఇంత బాగుందంటే కారణం ఇక్కడ పనిచేసిన డాక్టర్లు ముఖ్యంగా వాళ్ళని మనం కొనియాడాలి. ఎందుకంటే వాళ్ళు 24 అవర్స్ వచ్చిన పేద ప్రజలకి చూసుకుంటూ ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి చెప్తే మేము దాన్ని రోటరీ ద్వారా అయితేమి, మన ప్రగతి ద్వారా అయితేమి, మా సొంత శ్రీకృష్ణ సేవా సమితి మిగతా నాకు సంబంధించిన ఫ్రెండ్స్కి చెప్పి అవి చేస్తే మనం వచ్చిన పేద ప్రజలు వారిని ఉపయోగించుకొని తద్వారా మెరుగైన వైద్యం దానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు మా ప్రగతి అధ్యక్షుడు చెప్పాడు మా మిత్రుడు, భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థ, శ్రీకృష్ణ సేవా సమితి మరియు రోటరీ క్లబ్ అందరి ఆధ్వర్యంలో ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి అవసరం అంటే మా శక్తికి లోబడి మేము చేసేదానికి ముందుంటామని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవన్నీ కూడా ఏంటంటే మేడం గారు దృష్టికి వచ్చిన వెంబడి మాకు చెప్పడం, దాన్ని
మౌల గారు మిగతా కొంతమంది వైద్య సిబ్బంది మాకు తెలిపిన వెంబడే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మరొకసారి మేడం గారికి మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసేందుకు ముఖ్యులైనటువంటి మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు మా మిత్రుడు ఇక్కడ సంసార్ గారికి, అదేవిధంగా మా మిత్రుడు నా చిరంజీవి గారికి, మిగతా ప్రగతి సేవ కుటుంబ సభ్యులు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవుస్తాను. అధ్యక్షులైనటువంటి గడివెల్లి చంద్రశేఖర్ గారికి, శ్రీకృష్ణ మిగతా సభ్యులకి, శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులైన మయూరి శ్యామరావు సభ్యులకి, చిరంజీవి గారికి, రాజా సార్కి, ప్రసన్నకి, చలపతికి, అట్లాగే నర్సింగ్ సూపర్ మిగతా సిస్టర్స్కి, స్టాఫ్కి, మౌలాలికి, మీడియాకి అందరికీ నమస్కారం. ఏంటంటే ఇది చాలా ఉపయోగకరమైన వస్తుంది. ఇన్ని రోజులు నేను ఏమవుతుందంటే మనకి జనరేటర్ ఉందిలే ఏం కాదు అని చాలా కొంచెం ధీమాగా ఉండేవాళ్ళము. మొన్న ఒక 2 days చేంజ్ ఓవర్ ప్రాబ్లం వచ్చింది. 30,000 పెట్టి రిపేర్ చేయించినా కానీ అది అవ్వలేదు. అప్పుడు బాగా టెన్షన్ వేసి ఇంక ఇన్వర్టర్ కొనాలి అనుకున్నాను అప్పుడే. కానీ కొనాలంటే మాకు ఎట్లంటే మేము ఇమీడియట్గా మీలా కొనలేము అనమాట. మాకు చాలా ఉంటాయి, అందరు పర్మిషన్ తీసుకోవాలి, అవి మనీ చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కొంచెం ఆలోచిస్తున్నాం. ఆ రోజు అయితే నిజంగా చాలా టెన్షన్ వేసింది. చేంజ్ ఓవర్ ప్రాబ్లం వచ్చింది. నేను మేడం అయితే లిటరలీ ఇక్కడ నిలబడిపోయాం. అసలు భయం వేస్తుంది. కరెంటు పోయింది, ఆ డెలివరీ కేసులు ఉన్నాయి, కరెంటు పోతే ఏం చేయాలి, సడన్గా బ్లీడ్ అవుతుంది, మేమేం చేయలేము కదా అనేసి. అప్పుడు మేము చిల్లకూరు హాస్పిటల్లో కూడా మాట్లాడి పెట్టడం జరిగింది. అంటే బెడ్స్ ఏమైనా అవసరం అవుతుందేమో అని అక్కడ హాస్పిటల్ వాళ్ళతో కూడా అంటే ముందు అన్ని ఏర్పాట్లు చేశాము. దేవుని దయ వల్ల మన సబ్ కలెక్టర్ గారి ఇది వల్ల, ఎందుకంటే సార్ ఇమీడియట్గా చెప్పి మొత్తం యంత్రాంగాన్ని అంతా తరలించి 2 రోజులు కష్టపడ్డాక కొంచెం ఎలక్ట్రిసిటీ అయింది. ఇది చాలా ఉపయోగకరమైన వస్తుంది. ఎందుకంటే మొన్న అనిపించింది నాకు, ఎందుకంటే జనరేటర్ ఉందనుకున్నాం కానీ జనరేటర్ ప్రతిసారి కాదు. ఇన్వర్టర్ అయితే ఇమీడియట్గా మనకి డెలివరీ అవుతా ఉన్నా కరెంటు పోయినా వేసేవాళ్ళు జనరేటర్ ఆ మూలపై వేయాలి, ఒక 10 minutes లేట్ అవుతుంది. ఇన్వర్టర్ అయితే ఇమీడియట్గా బ్లీడ్ అవుతున్నా మనం సూచర్ చేయడానికి కానీ పేషెంట్ సేవ్ చేయడానికి చాలా ఉపయోగకరమైన వస్తువు ఇస్తున్నాను ఈరోజు. ఈ పుణ్యం మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ప్రగతి సేవా సంస్థ వాళ్ళు కానీ మయూరి శ్యామ్ వాళ్ళు కానీ ఏ కార్యక్రమం అయినా మా హాస్పిటల్కి ఇప్పుడు మాకు ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటారు. ప్రతి విషయంలో మాకు ఏం కావాలన్నా తీసుకోం. కానీ దీనికి మాకు ముఖ్యమైన పాత్ర మౌలాలి. ఎందుకంటే ఏ అవసరం ఉన్నా నాకంటే ముందు వాళ్ళకి చెప్పుకుంటాను. అంటే నాకు ఒకరిని అడగడం పెద్ద ఇష్టం ఉండదు. యాక్చువల్గా ఎక్కడి నుంచి దీన్ని తేవాలి అని ఆలోచిస్తుంటాను. ఏ ఫండ్స్ నుంచి పెట్టాలి, పెట్టాలి. అందరూ అనుకుంటారు బ్లడ్ బ్యాంక్ ఫండ్ మాదే మేము వాటికి ఖర్చు పెట్టాలంటారు. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ అన్ని కొన్ని లిమిటెడ్. నేనైతే హోల్ హాస్పిటల్కి ఎక్కడ ఉపయోగిస్తే మనీ సేవ్ చేయగలము, ఎక్కడ తక్కువ అమ్ముతారు, ఇట్లా ఆలోచిస్తుంటాను అన్నమాట. అంటే వేరే వాళ్ళ డొనేషన్ అడగడానికి కొంచెం హెజిటేషన్ ఉంటుంది. కానీ మూలాన్ని ముందు అడిగేసి నాకంటే ముందు అడిగేసి ఈరోజు మాకు ఇంత మంచి వస్తువులు మీరు బహుకరించారు సార్. మీకు ధన్యవాదాలు. అందరికీ సార్కి కానీ మీ ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి కానీ శ్రీకృష్ణ సేవా సంస్థ వాళ్ళని మయూరి శ్యామ్ గారు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఇంకోటి ఈ బిల్డింగ్ రిపేర్ గురించి నేను వచ్చిన వెంటనే నాకు కూడా చాలా తాపత్రయం సార్. ఎందుకంటే ఈ హాస్పిటల్ తీర్చిదిద్దాలని చాలా ప్రయత్నం చేశాను. వచ్చిన వెంటనే ఏపీఎంఎస్ నుంచి బిల్డింగ్కి అంటే ఈ బిల్డింగ్ ఉంటుంది మనకి రిపేర్, అది డిమాలిష్ చేయరు. దీనికి రిపేర్ల కోసం వేస్తే 37 లక్షలు చెప్పారు. అంటే చిన్నవి కదా సార్, బిల్డింగ్ మొత్తం ప్రాబ్లమే, మొత్తం కురుస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని బాగా చేయాలంటే బాత్రూమ్స్ కాడ నుంచి అన్నీ అంటే మంచి బాత్రూమ్, మంచి టాయిలెట్స్ అవి ఇవ్వాలి మా పేషెంట్స్కి అని చూస్తే 37 lakhs అంటే ఎవరు ఇవ్వలేరు, కలెక్టర్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇంకా మేము 7 lakhsకి కనీసం బాత్రూమ్ కానీ లెటర్ పెట్టున్నాము ఎమ్మెల్యే గారి ద్వారా. అది తొందరగా శాంక్షన్ అవుతుంది. ఆ గోడ కూడా మనం సార్కి చెప్పి లీక్ అవుతా ఉంటే మనం చేపించాం. 16 లక్షలు శాంక్షన్ చేశారు కలెక్టర్ గారు. పాసం సునీల్ కుమార్ సార్ అడిగారు, అంటే మేము రిప్రజెంట్ చేస్తే అది చేయించగలిగాము. ఇంకా ఈ బిల్డింగ్ చేయడానికి ఎక్కువ అమౌంట్ కాబట్టి మనం ఆ 7 లక్షలది బాత్రూమ్ వరకు అనుకున్నాం సార్. ఫ్యూచర్లో ఏదైనా గ్రాండ్ విడుదలైతే ఈ బిల్డింగ్ని ఒక రూపురేఖలు తేగలిగింది. చేయాలని అయితే తాపత్రయం, కానీ మాకు లిమిటేషన్స్ ఉన్నాయి. హాస్పిటల్కి డెవలప్మెంట్ కోసం పాపులాడేటటువంటి సంస్థలు ఊళ్ళో చాలా ఉన్నాయి. వాటిల్లో మెయిన్గా ప్రగతి సేవా సంస్థ, తర్వాత మన ఈ శ్రీకృష్ణ సేవా సమితి ప్లస్ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఇట్లా అనేక సంస్థలు
ఇక్కడ బాగా హెల్ప్ చేస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ఈ ప్రగతి సేవా సంస్థ, కృష్ణ సేవా సమితి వీళ్ళు మాతో ఎప్పుడు టచ్లోనే ఉంటారు. హాస్పిటల్లో ఇక్కడ ఏళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా మేము కూడా వాళ్ళని ధైర్యంగా అడుగుతాం. ఎందుకంటే పెట్టే వాళ్ళనే ఎవరైనా కూడా అడుగుతారు. సో వాళ్ళు మాకు చాలా ఎంతో సహాయం చేశారు హాస్పిటల్ డెవలప్మెంట్కి. వాళ్ళ మేలైతే మేము మర్చిపోలేము. ప్రగతి సేవా సంస్థ వాళ్ళైతే ఎప్పుడూ హాస్పిటల్ గురించి ఆలోచిస్తుంటారు. ఎన్నో సహాయాలు ఎన్ని చెప్పాలన్నా కూడా అన్నీ ఉన్నాయి వాళ్ళు చేసిన హాస్పిటల్. లైట్లు పోతే లైట్లు, ఫ్యాన్లు లేకపోతే ఫ్యాన్లు, టేబుల్స్ అని, కుర్చీలని, తర్వాత ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు హాస్పిటల్కి. వాటిల్లో ఈసారి చాలా ముఖ్యమైన కార్యక్రమం ఈరోజు ప్రపంచ అనస్థీషియా దినం, వరల్డ్ అనస్థీషియా డే. ఈ అనస్థీషియా డే సందర్భంగా అది కలిసి వచ్చింది. వాళ్ళు ఇదే రోజున నిజంగా అది ఆపరేషన్ థియేటర్లో కానీ ఈ లేబర్ రూమ్లో కానీ గబక్కమని పవర్ పోయినప్పుడు మా హాస్పిటల్లో జనరేటర్ కూడా ఉంది. జనరేటర్ వేసేదానికి పవర్ పోయినానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్ను పోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వెంటనే ఇది ఎట్లంటే ఆటోమేటిక్ అక్కడ కరెంట్ పోమని ఇది వెలిగేస్తుంది. తర్వాత మేము జనరేటర్ వేసుకొని దీన్ని ఆపేస్తాం. సో ఇది చాలా యూస్ఫుల్ సర్జరీస్ చేసేటప్పుడు కానీ, డెలివరీస్ కండక్ట్ చేసేటప్పుడు కానీ. సో ఇలాంటిది వారు గుర్తించి మాకు ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళ యొక్క మానవతా దృష్టికి మేమందరం సర్వదా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చంద్రశేఖర్ అయితే ఎప్పుడూ మా హాస్పిటల్ గురించి ఆలోచిస్తుంటారు. సో మా హాస్పిటల్ కాదు, మన హాస్పిటల్ గురించి ఆలోచిస్తుంటారు. కాబట్టి నేను ఇంకోసారి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు వరల్డ్ అనస్థీషియా డే శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రగతి సేవా సంస్థ వారు, శ్రీకృష్ణ సేవా సమితి వారు కలిసి ఈ ఇన్వర్టర్ని మనకి బహుకరించడం చాలా సంతోషము. ఇంతకుముందు కూడా వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ప్రత్యేకంగా ఈ డాక్టర్స్ డే అయితే నర్సెస్ డే అన్నీ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సెలబ్రేట్ చేసి కొంచెం ఎంకరేజ్మెంట్ అందరికీ ఇస్తూ ఉంటారు. అది మాత్రమే కాకుండా మన హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ చాలా వరకు కూడా వాళ్ళు డొనేట్ చేశారు. ఇది ఇన్వర్టర్ అనేది చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలుసు, మన ఇంట్లో కూడా ఉంటుంది. లేబర్ రూమ్కి చాలా అవసరము. డెలివరీ టైంలో కరెక్ట్గా ఆ టైంలో కరెంట్ పోతే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి దాన్ని గుర్తించి వాళ్ళు మనకి రోజు ఈ ఇన్వర్టర్ని డొనేట్ చేశారు. దానికోసం వారు ప్రత్యేకంగా వారి ఇరువురికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంయుక్త ఆధ్వర్యంలో మన గైనిక్ డెలివరీలు జరిగే రూమ్కి ఇన్వర్టర్ డొనేట్ చేయడం జరిగింది. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు మరియు శ్రీకృష్ణ సేవా సంస్థ అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్ సార్ గారికి, ప్రగతి సేవా సంస్థలకి అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే కరెంటు పోయినప్పుడు జనరేటర్ ఉంటుంది. జనరేటరు ఈ మధ్య మనకు జనరేటర్కి కరెంటు పోయినప్పుడు జనరేటర్ చేంజ్ ఓవర్ పోయింది, కాలిపోయింది. అది రెడీ చేయడానికి 2 days మేడం గారు, సూపరింటెండెంట్ మేడం గారు, ఆర్ఎంఓ గారు ఉదయం నుంచి 24 గంటలు 2 రోజులు కష్టపడుతుంది. ఈలోపు పవర్ లేక గైనిక్ డెలివరీ జరిగే విభాగంలో ఎంతో కష్టతరం టార్చ్ లైట్లు వేసుకొని ఎవరిని ఎనికి పంపకుండా డెలివరీ చేస్తున్నప్పుడు ఈ విషయం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్లీగా ఈ ప్రోగ్రాము 2-3 రోజులు అరేంజ్ చేశారు సార్. మీ అందరికీ పాదాభివందనాలు. ఆషామాషి విషయం కాదు. డెలివరీ చేసేటప్పుడు ఆ బాధ ఆ డెలివరీ చేసే డాక్టర్లకి, స్టాఫ్ నర్సెస్కే తెలుసు, మనకు తెలియదు. గబక్కన వచ్చినప్పుడు బయటికి పంపించలేం. గవర్నమెంట్ అంటే ఎంతోమంది ఎంతో ప్రయారిటీ తీసుకొని వస్తారు గవర్నమెంట్లో చూపించుకోవాలని. ఆ టైంలో ఇది చాలా యూజ్ఫుల్ సార్. అన్ని ప్రోగ్రాం లేకల్లా ఇది చాలా మంచి ప్రోగ్రాము. శ్యామ్ సార్ గారికి మరియు ప్రగతి సంస్థ అధ్యక్షులు గారికి ఇంకొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. ఈరోజు వరల్డ్ అనస్థీషియా సందర్భంగా మా రాజా సార్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు జడ్జిపై దాడి ఏహమైన చర్యని, దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి దేవదాస్ మాదిక మాట్లాడుతూ సుప్రీంకోర్టు జడ్జిపై దాడి అమానుషమని, గవాయి చీఫ్ జస్టిస్ కావడం ఇష్టం లేక కొంతమంది కుట్ర పన్ని దాడి చేయించారని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి సిసింద్రి మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు జడ్జిపై దాడిని ఖండిస్తున్నామని, ఈ దాడి కేవలం జడ్జి మీద కాదని దళితుల మీద జరిగిందిగా భావిస్తున్నామని,
నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయినాథ్, కిరణ్ కుమార్, నవీన్, సాయి, పెంచలయ్య, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్. ఖండించండి సుప్రీంకోర్టు జడ్జి ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడిని, ఖండించండి బిఆర్ గవాయ్ గారి మీద జరిగిన దాడిని, సిగ్గు ప్రజాస్వామ్యంలో దాడి, సిగ్గు ప్రజాస్వామ్యంలో బిఆర్ గవాయ్ మీద దాడి, నశించాలి అగ్రకులాల నిరంకుశ వైఖరి, నశించాలి దళితుల పట్ల అగ్రకులాల వైఖరి. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ నాయకత్వం, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్. వర్ల దేవదాస్ మాదిగ ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి అనుబంధ సంఘాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జి. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ నిరసన ర్యాలీ ఏదైతే ఉందో అది అనాగరిక చర్య అని చెప్పి గౌరవ ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి మొట్టమొదటిగా స్పందించిన తీరు. ఈరోజు ఒక ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సుప్రీంకోర్టు సీజే గారు గవాయ్ గారి మీద దాడి జరగడం అంటే అది ఒక గవాయ్ గారి మీద దాడిలాగా మేము గుర్తించడం లేదు, మేము భావించడం లేదు. ఇది దళిత కులాల మీద జరిగినటువంటి దాడిగా, సబ్బండ కులాల మీద జరిగినటువంటి దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రధాన న్యాయమూర్తి గారికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఒక రక్షణ లేనప్పుడు మా లాంటి అనగాని కులాలకి, నిమ్న జాతులకి ఏమి భరోసా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు మేము ఇంకోటి స్పష్టంగా తెలియజేస్తున్నాం. న్యాయవాది కిషోర్ అనే వ్యక్తి కేవలం ఇన్స్టెన్షియల్గా చేసింది కాదు, అది ఉద్దేశపూర్వకంగానే చేసింది. అంటే గతంలో ఒక 15 రోజుల క్రితం ఆ మాటలు వ్యాఖ్యానిస్తే ఒకవేళ అతనికి కానీ ఆక్రోశమో ఆవేశమో ఉంటే అప్పుడే దాడి జరగాల, కానీ అలా జరగల. ఒక ప్రీ ప్లాన్గా, ఒక మాస్టర్ ప్లాన్గా కొంతమందిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ దాడి జరిగింది. అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జస్టిస్ గారి మీద జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తూ ఈ దాడి వెనుకున్నటువంటి శక్తులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఢిల్లీ పోలీసు వారు బయటపెట్టి వెంటనే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు చేసి బుక్ చేయాలి. ఒకవేళ గవాయ్ గారు క్షమించినా కానీ చట్టం తన పని తను చేసుకుంటుంది కాబట్టి చట్టం తన పని తను చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది కానీ ఇంకా కానీ నిర్లక్ష్యం జరిగితే రేపు 24వ తారీఖున చెన్నైలో ఒక బహిరంగ సభ జరగబోతా ఉంది, ర్యాలీ. అదేవిధంగా 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జరగబోతా ఉంది. అదేవిధంగా 27వ తారీఖున తెలంగాణ రాష్ట్రం జరగబోతా ఉంది. ఇది దేశం మొత్తం విస్తరించక ముందే ప్రభుత్వం వెంటనే స్పందించాయి, కిషోర్ని అరెస్ట్ చేయాలని చెప్పి వారి మీద కేసు బుక్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఉధృతం కాకముందే ప్రభుత్వం, ఢిల్లీ పెద్దలు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా సన్నద్ధమై అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి సామాజిక ప్రవర్తక మందకృష్ణ మాదిగ నాయకులపల్లి సిసింద్రి మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాను. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరసన ప్రదర్శనలు తెలియజేయమని చెప్పేసి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చున్నారు. దీనికి కారణం ఏమనగా ఎంఆర్పిఎస్ మానిశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయ్ గారిపై చొప్పు దాడి చేసినటువంటి దుష్ట శక్తులను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అలాగే ఈ నెల 28వ తేదీన గవాయ్ గారిపై దాడి జరిగిన దానికి నిరసనగా చలో అమరావతి కార్యక్రమాన్ని కూడా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలంతా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వెంటనే ఆ లాయర్ని అరెస్ట్ చేసి అతని మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఆయన మహాజన సోషలిస్ట్ పార్టీ
గూడూరు టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ కార్యక్రమం ఏమనగంటే మందాకృష్ణ మాది గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గవాయి గారి పైన, జడ్జి గారి పైన, సుప్రీంకోర్టు జడ్జి గారి పైన దాడి జరిగి ఉన్నది. ఆ యొక్క న్యాయమూర్తి లాయర్ గారు చెప్పు దాడి చేస్తున్నారు. ఆ లాయర్ గారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అతని వెనకలు ఎవరున్నా ఏ శక్తులున్నా వెంటనే దాన్ని చూసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. అందుకు మన ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందిస్తామని చెప్పి మేమందరూ వచ్చున్నాము. జై మాదిగా, జై ఎంఆర్పిఎస్, జై ఎంఎస్పి. తన ఇంటి స్థలాన్ని మరో వ్యక్తి ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, ఇందుకు కొందరు అధికార పార్టీ నేతలు కూడా సహకరిస్తున్నారని, తనకు న్యాయం చేయాలంటూ మనుబోలు మండల పరిధిలోని పీటూరు గ్రామానికి చెందిన కొరివి శంకరయ్య అనే వ్యక్తి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ను ఆశ్రయించాడు. ఈ విషయంపై స్పందించిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు బాధితుడి ఇంటి స్థలాన్ని పరిశీలించి వాస్తవాలపై ఇరుగు పొరుగు వారిని ఆరా తీశారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధి సల్మాన్ రాజు మాట్లాడుతూ, బాధితుడు కొరివి శంకరయ్య పీటూరు గ్రామంలోని కాలనీలో ఇల్లు నిర్మించుకొని 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడని, అప్పటి నుంచి ఈ ఇంటికి పన్ను కూడా చెల్లిస్తున్నాడని అన్నారు. కొంతకాలం క్రితం ఇల్లు దెబ్బతినడంతో మరోచోట ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాడని, ఇటీవల పాత ఇంటి పక్కనే నివాసం ఉంటున్న మోచల్ర రమణయ్య ఆ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేసి బాధితుడు శంకరయ్యకు న్యాయం చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శంకరయ్య స్థలం, ఇంటి స్థలము దగ్గరగా 40 సంవత్సరాలుగా ఆయన సాగు చేసుకుంటూ అదే స్థలంలో అంగడి పెట్టుకుంటూ జీవనాధారం చేసుకుంటున్నాడు. ఇటీవల కాలంలో వర్షాల ప్రభావం వల్ల దాన్ని పడిపోవడంతో పక్కింట్లో నివాసం ఉండడం జరుగుతూ ఉంది. దీని మీద అదే పక్కన గ్రామంలో అదే ఇంటి స్థలం పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి దాన్ని కబ్జా చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ దాన్ని వాళ్ళకి చెల్లకుండా చేయాలని అధికారులని మొబిలైజేషన్ చేసుకుంటూ రాజకీయ ఎత్తుగడలతో వాళ్ళకి రాకుండా చేస్తూ ఉన్నారు. దీని నిమిత్తము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ సాల్మన్ సార్ గారు, అదేవిధంగా సౌత్ ఇండియా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చంద్రశేఖరు, మరియు వెంకటేశ్వర్లు, చాందిని మేడం, పౌల్ సార్ గారు, అట్లనే మరి ఇంకొక రత్న మేడం గారు, ఇంకా సుధాకర్ సార్ గారు, మరి మేమందరం కూడా కలిసి ఒక టీమ్గా రావడం జరిగింది. ఈ జరిగిన అన్యాయాన్ని అధికారులకి తెలియజేసి ఆ సదరు శంకరయ్య గారికి న్యాయం జరిగేంత వరకు హ్యూమన్ రైట్స్ వాళ్ళు పోరాటం చేస్తారని ఈ యొక్క విలేకరుల సమక్షంలో హామీ ఇస్తా ఉన్నాం. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయిన సాల్మాన్ రాజు అనే నేను, అలాగనే స్టేట్ వైడ్ నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి వచ్చినటువంటి మా టీంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు నెల్లూరు జిల్లా మునుబోలు మండలం పిడూరు బిడ్డకు సంబంధించినటువంటి కొరివి శంకరయ్య వారి కుటుంబం నిమిత్తము ఈరోజు సుమారు 40 సంవత్సరాలుగా ఉండేటువంటి ఒక ఇంటి స్థలంలో, ఆ ఇంటి స్థలంలో గత 3 రోజుల క్రితము ఆ బాత్రూమ్ ఇవన్నీ ఉన్నప్పటికీ అదే బ్యాక్ సైడ్లో ఉండేటువంటి కుటుంబస్తులు అనేటువంటి వారు దౌర్జన్యంగా దాన్ని తొలగించడం జరిగింది. కాబట్టి ఈ ఇంటికి సంబంధించిన విషయాలు మనం పూర్వపర వివరాలు మేము పరిశీలన చేస్తే అది కాన్స్టెంట్ 555 నంబర్ అని ఉండదు. దాంట్లో ఉండేది నంబర్ ప్రకారము దానికి వచ్చి ఇంటి పన్ను కట్టున్నారు వాళ్ళు, తర్వాత కుళాయి పన్ను కూడా కట్టినటువంటి రసీదులు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ అది రాజ్యాంగబద్ధంగా మనం చూసినట్లయితే ఆర్టికల్ 64 ప్రకారము ఒక వ్యక్తి ఒక భూమిలో, ప్రభుత్వ భూమి అయినా సరే 30 సంవత్సరాలు తన ఆధీనంలో ఉంటే అది ఆ వ్యక్తికి చెందుతుందని రాజ్యాంగం చెబుతూ ఉంటే, అదే విధంగా వాళ్ళకి చెందవలసినటువంటి ఆ భూమిని ఆ కుటుంబానికి 3 పిల్లలు మాత్రం ఉన్నారు వాళ్ళకి. కాబట్టి గతంలో ఇక్కడ అంగడి పెట్టుకొని జీవనాధారం చేస్తున్నటువంటి పరిస్థితుల మధ్య ఆ అనివార్యమైన పరిస్థితుల్లో ఆ గృహం కూలిపోవడం తర్వాత మరలా పక్కన గృహంలో ఒక దగ్గర ఉండడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అధికారులు చోద్యం చూస్తూ ఇది ఇద్దరికి పంచడానికి నేను మూకుమ్మడిగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరిగింది.
కాబట్టి ఇది నిరంకుశాధికారంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా మనం డెమోక్రసీలో ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకొని చేయాల్సినటువంటి అధికారులే తొత్తులుగా మారిపోయి న్యాయం చేయాల్సినటువంటి వారే నిజంగా ఇంత బానిసలుగా మారిపోవడం అనేది చాలా బాధాకరమని అనిపిస్తూ ఉన్నది. కాబట్టి బాధ్యులైనటువంటి వారి కొరివి శంకరయ్య కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మా పోరాటం అనేది ఆగదనే విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి రాజ్యాంగం నియమింపబడినటువంటి అధికారులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే వారికి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. కాబట్టి పీడన నిరోధించేటువంటి హక్కు ఒక వ్యక్తిని కొట్టడం కానీ తిట్టడం కానీ ద్వేషించడం కానీ దూషించడం కానీ రాజ్యాంగ విరుద్ధమనే విషయాన్ని నిజంగా తదితరమైనటువంటి కుటుంబస్తులు కూడా గ్రహించి సత్వరమే నిర్ణయం తీసుకొని నిజంగా బాధ్యులైనటువంటి శంకరయ్య కుటుంబానికి న్యాయం చేయవలసినదిగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున నిజంగా మేము ధ్వజమెత్తి నిజంగా దీన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాం. కాబట్టి ఇంతటితో మా పోరాటం ఆగదు. కాబట్టి ఈ విషయాన్ని పరిగణన చేసుకొని కాబట్టి ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే వారికి న్యాయం చేయాలని మేము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గూడూరులో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ గూడూరు రవాణా శాఖ ఆధ్వర్యంలో రవాణా మరియు లాజిస్టిక్ రంగానికి ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్గా ఇచ్చిన సూపర్ జిఎస్టీ సూపర్ సేల్స్ కార్యక్రమం ర్యాలీగా నిర్వహించారు. గూడూరు డీఎస్పీ గూడూరు ఆర్టీఓ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభమైన మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా చిలుకూరు జాతీయ రహదారి వరకు కొనసాగింది. అనంత సాయికీర్తి హోండా షోరూం నందు జరిగిన సభలో ఆర్టీఓ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే విధంగా జీఎస్టీ పథకాన్ని ప్రారంభించింది. దీనివల్ల దేశ ఆర్థిక వృద్ధి పెరుగుదల మెరుగుపడుతుందని అన్నారు. గూడూరు డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తప్పనిసరిగా వాహనదారులు హెల్మెట్ ధరించాలి అన్నారు. సాయికీర్తి హోండా షోరూం అధినేత కె సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ జిఎస్టీ సూపర్ సైన్స్ పథకం ద్వారా ప్రతి హోండా వాహన కొనుగోలుపై 7,000 నుంచి 16,000 వరకు వచ్చింది అన్నారు. ఈ పథకం సందర్భంగా హెల్మెట్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. కర్నూలు జరుగుతున్న అందాల మీటింగ్కి సంఘీభావంగా నియోజకవర్గంలో అవగాహన ప్రజలకు తెలియజేయడం దీనికి సంబంధించి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఎంతవరకు తగ్గింది వాళ్ళకి మధ్యలో పడుతున్నారు. ఈ జిఎస్టీ బెనిఫిట్స్ రాకముందర మామూలుగా ఈ 2 వీలర్స్ ఆల్రెడీ మార్కెట్ బాగా స్లంప్లో జిఎస్టీ బెనిఫిట్ గురించి కదా చాలా డల్గా ఉండింది లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో గవర్నమెంట్ ఈ జిఎస్టీ అనౌన్స్మెంట్ అని ఒకటి చేసినప్పుడు పబ్లిక్ ఏంటంటే అసలు దీంట్లో ఎంతవరకు యూసేజ్ ఉందా, మనం తీసుకోవచ్చా ఈ జిఎస్టీ అలా తీసుకున్న బుకింగ్స్ అందరికీ సింగిల్ డేలోనే మనం చేయడం జరిగింది. సో ఈ సంవత్సరము ఈ దసరా దీపావళి ఈ సేల్కి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ జిఎస్టీ అనేది కస్టమర్ బెనిఫిట్తో పాటు డీలర్లకి గవర్నమెంట్ జిఎస్టీ అమౌంట్ కూడా ఏమంటే వాల్యూమ్ పెరిగిపోయింది, వాల్యూమ్ బాగా సేల్ అయింది. సో గవర్నమెంట్కి కూడా రావాల్సిన ట్యాక్సెస్ అయితే ఇవ్వట్లేదు. అలాగే కస్టమర్ మినిమం 10,000 రూపాయలు 10 కస్టమర్ బెనిఫిట్ పొందారు. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంది. మేమందరికీ టీవీ ద్వారా కానీ పార్టీ ద్వారా కానీ మన గవర్నమెంట్ ఆఫీసర్స్ మన సారాల ద్వారా కానీ వాళ్ళందరి ద్వారా ప్రతి పబ్లిక్ నిర్వహించడం చేస్తూ ఉన్నాము. సో ఇలాగా చేసిన దానివల్ల
కోట మండలం చిట్టేడు గ్రామంలోని ఆర్ఎన్పి రోడ్డు డివైడర్ అత్యంత ప్రమాదకర ప్రదేశంగా మారింది. డివైడర్ ఉందని హెచ్చరిస్తూ సూచిక బోర్డులు ఏర్పాటు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గూడూరు దుగరాజపట్నం మార్గంలో కోట క్రాస్ రోడ్, విద్యానగర్, కేశవరం గ్రామాల పరిధిలో ఆర్ఎన్బి రోడ్డుపై డివైడర్ మొదలు మధ్యలో సూచిక బోర్డులు, ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశారు. కానీ చిట్టేడు గ్రామంలోని డివైడర్కు మాత్రం ఎల్ఈడి లైట్లు, సూచిక బోర్డులు లేకపోవడంతో ఈ ప్రాంతం డేంజర్ స్పాట్గా మారింది. చిట్టేడు పరిధిలో విశాలంగా ఉన్న రోడ్డుపైన ఉన్న డివైడర్ ఎత్తు తక్కువ కావడం, ఎల్ఈడి లైట్లు లేకపోవడం, డివైడర్ ఉందని అంచనా వేయలేకపోవడం అని అన్నారు. డ్రైవర్లు అతివేగంతో వాహనాలు నడపడం, ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టడం ఇవన్నీ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. పలుమార్లు వాహనాలు డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొడుతుండగా కొన్ని వాహనాలు డివైడర్ పైకి దూసుకెళ్తున్నాయి. గతంలో భారీ వాహనాలు ఢీకొని పలువురు మృతి చెందగా 2 కార్లు, 1 టిప్పర్ ప్రమాదానికి గురయ్యాయి. తరచూ పశువులు గాయపడుతూనే ఉంటాయి. వర్షాకాలం వస్తే చాలు ఈ ప్రాంతం రక్తం ఓడుతుంది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఆర్ఎన్బి అధికారులు మాత్రం దృష్టి సారించడం లేదు. గురువారం రాత్రి కోట నుంచి నెల్లూరుకు వెళ్తున్న వాకాడు ఆర్టీసీ డిపో ఎక్స్ప్రెస్ బస్సును సుమారు 10 మీటర్ల మేర డివైడర్ పైకి దూసుకెళ్లింది. ప్రాణ నష్టం జరగకున్నా ప్రమాదం జరిగిన తీరు మాత్రం భయానకంగా ఉండడంతో చిట్టేడు గ్రామస్తులు ఉలిక్కి పడ్డారు. డివైడర్ పైకి కాకుండా డివైడర్ ఢీకొట్టి ఉంటే తీవ్ర ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఆర్ఎన్బి అధికారులు స్పందించి అధికారులు డేంజర్ స్పాట్లో ప్రమాదాల నివారణకై హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏర్పాటు అయ్యేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని, నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారని, దేని గురించి ప్రజలకు వివరిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైసీపీ కార్యాలయంలో 1 కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. 3 మరియు 4 వార్డులకు సంబంధించి పలువురు సంతకాలు చేసిన కాగితాలను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి మేరుగ మురళికి అందజేశారు. ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉండేలా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేశారని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం చేస్తున్నారని, దీని గురించి ప్రజలకు వివరిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, నాగులు గిరిబాబు, సుభాన్, విజయభాస్కర్ రెడ్డి, పూర్ణ, సుజనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ గారికి చెప్తూ ఇక్కడ మొత్తం కట్టిన 17 కాలేజీలు ఎట్లున్న ఫోటోస్ కూడా ఫోటోలు తీసుకుంటారు. అలా వీడియో రూపంలో కూడా ఆయన చేస్తారు. స్వామి ఇంకా స్వామి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 10వ తేదీనే మరి 9వ తేదీ ఆయన కూటమి ప్రభుత్వ ఛాలెంజ్ని స్వీకరించి నర్సీపట్నం వెళ్ళి
ఉన్న విషయాన్నంతా కూడా ప్రజలకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తర్వాత అదే స్ఫూర్తితో 10వ తేదీ నుంచే ఈ రచ్చబండ కార్యక్రమం దానికి సంబంధించిన పాంప్లెట్ రిలీజ్ చేయడం, మరి మంచి రోజు చూసుకొని మన కాన్స్టిట్యున్సీలో కోట మండలంలో నిన్ననే ఉధృతంగా ఈ ఉద్యమాన్ని తీసుకుపోయేదానికి మా కార్యకర్తలు చాలా గొప్పగా అరేంజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు గ్రామీణ ప్రజలు కూడా బేరే చేసుకుంటున్నారు. ఎలక్షన్ ముందు చెప్పిన వాతావరణం ఏంటి చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం, మరి ఎలక్షన్ అయిన తర్వాత ఏ రకంగా ప్రతిదానికి సన్నాయి నొక్కులు నొక్కుతూ మరి దుర్మార్గంగా అమానుష్యంగా ప్లేట్ ఫిరాయిస్తున్నారనేది స్పష్టమైపోతుంది. ఆ రోజు మరి నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొచ్చి కట్టుతూ ఉన్నప్పుడు కొంతమంది ప్రశ్నించారు, వీటికి మెయింటెనెన్స్ ఎలా వస్తుందంటే ఆయన విఘ్నతలైనటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక 25% సెల్ఫ్ దీని కింద పెట్టి వాళ్ళు కట్టిన దీంతో ప్రతి కాలేజీ కూడా మెయింటైన్ చేయడానికి ముందుకు తీసుకెళ్తామంటే గగ్గోలు పెట్టడం జరిగింది. ఏందో వాళ్ళే మొత్తం గవర్నమెంట్ కాలేజీల్లో పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రైవేట్ పరం చేస్తున్నాడు అన్నట్టుగా మరి విపరీతంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత తిలోదకాలు ఇచ్చేసి ఏ రకంగా మరి మొత్తం 10 కాలేజీలని ప్రైవేటుకి అప్పలంగా ఇవ్వడానికి వాళ్ళు పూనుకున్నారో ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేకున్నారు, క్షమించలేకున్నారు. వారు ఛాలెంజ్ని మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించారు. మరి ఏ రకంగా మెడికల్ కాలేజీల కోసం జిల్లాలు డివైడ్ చేసి అన్ని జిల్లాల్లో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఆయన చాలా ప్రణాళికబద్ధంగా మరి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందులు అయినప్పటికీ కూడా మరి 2021 నుంచి 24 లోపల 5 కాలేజీలు కంప్లీట్గా సుందరంగా కట్టి దానికి కావాల్సినటువంటి సౌభాగ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసి మరి ఈరోజు 5 కాలేజీలు కూడా అడ్మిషన్లు ప్రారంభమైపోయినాయి. అదేవిధంగా ఎలక్షన్ ముందుగా మరి ఇంకో 2 కాలేజీలు కూడా కంప్లీట్ చేసి పులివెందల, పాడేరు అవి కూడా అడ్మిషన్కి రెడీ అయితే ఈ దుర్మార్గమైనటువంటి కూటమి ప్రభుత్వం అది వద్దు అని ఎంత దుర్మార్గంగా మరి సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయడం అనేది క్షమించలేకపోతున్నారు ఈరోజు జనాలు. అందుకే ఇంత విపరీతమైనటువంటి ఇంచుమించు 1.5 సంవత్సరంలోనే అధికార పార్టీకి ఇంత విపరీతమైనటువంటి వ్యతిరేకం ఎందుకు వచ్చిందంటే మరి బేరే చేసుకుంటున్నారు. ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2019లో మేనిఫెస్టోలో ఏ రకంగా చెప్పారు, ఇది ఖురాను, ఇది బైబిలు, ఇది మరి భగవద్గీత అని చెప్పి ఏ రకంగా మేనిఫెస్టోని అంత పద్ధతిగా మరి తూచా తప్పకుండా మొదటి సంవత్సరం నుంచే మరి అన్ని కూడా అమలయ్యేటట్టు ఎంత మరి కంకణబద్ధుడై ఉన్నారో మరి ఈరోజు అధికారంలో వచ్చి మాయ మాటలు చెప్పిన అధికారంలో వచ్చిన పార్టీ ఏ రకంగా తిలోదకాలు ఇచ్చేసి సన్నాయి నొక్కులు నొక్కుతూ 1 సంవత్సరం కాల పాటు అన్యాయంగా ఏ ప్రోగ్రాం లేకుండా తల్లి వందనం కానివ్వండి, గ్యాస్ బండలు కానివ్వండి, అదే రకంగా మరి మిగతా విషయాలన్నీ ఒక్క పెన్షన్ తప్ప మిగతా అన్నీ కూడా 1 సంవత్సరం రైతు భరోసా లాంటి కార్యక్రమాలు కూడా 1 సంవత్సరం పోస్ట్పోన్మెంట్ చేయడం జరిగింది. అందుకే బేరేజ్ వేసుకున్నారు. ఈరోజు ఎవరు చెప్పిన మాట ప్రకారం నిలబెడతారు, ఎవరైతే పేద ప్రజలను అర్థం చేర్చుకుంటారో మరి ప్రీతం నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తప్ప ఎవరు మరి పేద ప్రజల గురించి ఆలోచించే వాతావరణం లేదనేది స్పష్టమైపోయింది. మరి అందుకే ఈరోజు కష్టపడి సాధించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చెప్పుకోలేనట్టు పరిస్థితి. ఆయన మనస్తత్వం చేసేది ఎక్కువైనా చెప్పుకునేది చాలా తక్కువ. ఈరోజు వాళ్ళు గోరంత చేస్తే కొండంతగా పబ్లిసిటీలోకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు బేరే చేసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలు, సేవా దృక్పథంతో ఉండే వ్యవస్థలన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరం చేసుకున్నారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు. ధైర్యం చేసి గుదిబండి అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ముందుకుంటే 2014 నుంచి మరి ఎక్కడ మరి వ్యతిరేకత తీవ్రం వస్తుందని భయపడ్డారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట ప్రకారం మరి గవర్నమెంట్లో రాగానే ఆయన 2019లో ఆయన అధికారంలో రాగానే మరి ఆర్టీసీ కార్మికులందరూ కూడా సేవా దృక్పథంతో మరి ఇది వ్యవస్థ ప్రభుత్వంలో ఉండాలి, ప్రభుత్వంలో అధీనంలో ఉంటేనే
మరి జవాబుదారీతనంగా ఉంటుంది. సేవా దృక్పథం పేద ప్రజలందరికీ కూడా మరి అందుబాటులో వస్తాయని సదుద్దేశంతో ఆయన ప్రభుత్వంలోకి దాన్ని తీసుకోవడం జరిగింది. ఒక పక్క ప్రతి విషయం కూడా ఆలోచించి ఆయన ప్రభుత్వం పరంగా మరి ఆస్తులు కానీ సేవా దృక్పథంతో మంచి సంస్థలు కానీ తీసుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియారిటీ ఉంది, నాకు ఇంచుమించు రేపు 5 ఏళ్ళు కంప్లీట్ అయితే 19 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఒక మంచి అవకాశం వస్తే చెప్పుకునేదానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన విషయాలు ఏదైనా చెప్పుకునే దానికి ఒక్క విషయం కూడా లేదంటే మరి ఎంత దుర్మార్గమైన వాతావరణం ఉందో ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రకంగా ఆయన చెప్పిన ప్రకారం 10 కాలేజీలు అప్పలంగా 10 కాలేజీని పిపి ద్వారా మరి అన్ని గ్రామాల్లోకి వెళ్తున్నాం. మా కార్యకర్తలు నాయకులు మరి తటస్థులు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ మాకు తెచ్చివ్వండి, మేము సంతకాలు చేసిస్తాం, మా విధులంతా మేము సంతకాల్లో పెట్టిస్తాం, మా బంధువుల దగ్గర పెట్టిస్తాం, ఇది అన్యాయము అని ముక్త ఖండంతో మాట్లాడడం ఈ ఉద్యమం చాలా సక్సెస్ఫుల్ కాబోతుందని కూడా నేను తెలియజేసుకుంటూ ఒకటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏమాత్రం ఈ కూటమి ప్రభుత్వం కానీ వేరే ఆలోచన పెట్టుకుంటే రేపు అధికారంలో వస్తానే అన్ని కూడా గవర్నమెంట్ పరం చేయడం జరుగుతుందని కూడా స్పష్టం చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయనకి తెలుసు ఒక మెడికల్ కాలేజీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక జిల్లాకు వస్తే ఎట్లాంటి వాతావరణం ఉంటుందో ఆయనకు తెలుసు. మరి ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఇస్తానని మాట్లాడే నిరుద్యోగాల్ని మోసం చేసిన చంద్రబాబు గారు ఈరోజు ఒక మెడికల్ కాలేజీకి వస్తే 100 మంది ప్రొఫెషనలిస్టులు, 100 మంది ఎంప్లాయీస్, దాదాపు 1000 మంది 100 మంది ప్రొఫెషనలిస్టులు వస్తారు, 1000 మంది వాళ్ళకి సంబంధించిన ఫ్యాకల్టీస్ అంతా వస్తారు, 10,000 మంది మరి పరోక్షంగా క్యాంటీన్లు కానీ మెడికల్ షాపులు కానీ మొత్తం వస్తాయి. అంటే ఇంచుమించు 17 కాలేజీలకి 2 లక్షల మంది కుటుంబాలు మంచి వాతావరణంలో నెల సమృద్ధిగా సంపాదించే వాతావరణం ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు దాన్ని వేరే రకంగా ప్రైవేట్ పరం చేయడం అనేది ఎంత దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రైవేట్కి ఇస్తే వాళ్లే అన్ని కడతారు, గదులు వాళ్లే కడతారు, మెడికల్ షాపులు వాళ్లే పెడతారు తప్ప ప్రజలకు ఎవరికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కాబట్టి ఇది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ పరం తీసుకోవాలని పట్టుదలతో ముందుకెళ్తున్నారు. మీ అందరి సహకారం కూడా పాత్రికేయుల సహకారం సందర్భంగా అడుగుతున్నాను. మీరే బేరే చేసుకోండి, విశ్లేషించుకోండి. ఒక ప్రభుత్వంలో ఉంటే ప్రతి పౌరుడికి ఎంత హక్కు ఉంటుందో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆఫీసులు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ ఏవి కూడా ప్రభుత్వం అంటే మన సొంత భాగస్వామ్యం కదా అనే భావన ఉంటుంది. కాబట్టి అందరూ మరి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఖచ్చితంగా కనువిప్పు కలిగించాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో గంటలు మాట్లాడవచ్చు. ప్రభుత్వ కాలేజీలకి వస్తే దాని ఆవశ్యకత, దానివల్ల పేద ప్రజలకు ఎంత మంచి వాతావరణం వస్తుందో అనేది గంటలు మాట్లాడే అవకాశం ఉన్న సమయాభావం వల్ల నేను కొన్ని పాయింట్లు మీ ద్వారా పంచుకుంటున్నాను. మీ అందరికీ కూడా తటస్థులందరికీ, అదే రకంగా మరి పాత్రికేయులకు, విజ్ఞతులైనటువంటి మేధావులందరికీ, మరి భావితర భవిష్యత్తు కలిగిన పౌరులందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. మీరందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనండి. మరి గవర్నర్కి సంబంధించి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లో అన్ని విషయాలు తెలియజేసుకుంటూ మరి సంతకం పెట్టి మన ఫోన్ నెంబర్ వేసి మరి డైరెక్ట్గా ఇవన్నీ జిల్లాకి ఒక మంచి వాతావరణంలో మరి జిల్లాకి చేర్చడం, జిల్లా నుంచి మా రాష్ట్ర పార్టీకి చేర్చడం, అక్కడ నుంచి గవర్నమెంట్ అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యులంతా కలిసి వారికి వివరించడం, ఒక పెద్ద ఉద్యమంలో ముందుకెళ్తే అప్పటికైనా కనువిప్పు కలుగుతుందేమో చూద్దాం. లేకపోతే దీన్ని ఇంకా ఉధృతం చేసి ఖచ్చితంగా కూటమి మెడలు వంచేదానికి మేము ముందుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటూ పిలవగానే మీ సహకారం అందించినందుకు ప్రతి ఒక్కరిని పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీ మురళీధర్ గారు, అదేవిధంగా గూడూరు ఇన్ఛార్జ్ అయినటువంటి బొర్లన్నకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరికీ ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రచ్చబండ కార్యక్రమం, ఈ రచ్చబండ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల్ని ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చి వాటిల్లో 5 కాలేజీల్ని పూర్తిగా కూడా చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఆ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరంగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే దాన్ని పేద ప్రజలకి వైద్య కళాశాలలు కావాలని ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మన ఈ చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులు ఏందే ధనికులే ఈ విద్య అభ్యసించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయనకున్నటువంటి లక్ష్యంతో వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కంకణబద్దుడై ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించి దాదాపు నియోజకవర్గంలో 60,000 మంది చేత సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముందుగా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులైనటువంటి మేరిగుమర్లో 4వ వార్డులో నివాసం ఉన్నటువంటి నివాసం వద్ద నుంచే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా మన రూరల్ మండల అధ్యక్షులు మల్లి ఉదిత్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు నాగులన్న, మహిళా అధ్యక్షురాలు, ఇక్కడికి చేసినటువంటి అందరికి కూడా ఈ గూడూరు పట్టణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అదేవిధంగా మన నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి మేరుగుమర్ల సహకారంతో అన్ని పూర్తిగా దిగ్విజయంగా ఈ సంతకాల సేకరణ చేసి ప్రతి ఒక్క వార్డులో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వార్డు ఇన్ఛార్జీలు అనేటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమంతోనే ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. ఈరోజు 4-5 వార్డులు మన గూడూరు టౌన్ నుంచి ఈ రచ్చబండ కార్యక్రమం మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా ఈరోజు నిన్ననే వాటర్లో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొదటగా ఈరోజు 2వ రోజు టౌన్ నుంచి ప్రారంభిస్తున్నటువంటి మా ఇన్ఛార్జి అయినటువంటి వేరిగి మురళి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఆ వ్యతిరేకతను మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ 1,00,000 సంతకాలు అనేది సేకరించి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఈరోజు ముందు వచ్చి సంతకాలు పెట్టించాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అనేది చాలా అసలు తెలుగుదేశం పార్టీ చేసింది చాలా అసలు పేద ప్రజలకు, పేద విద్యార్థులకు చాలా నష్టము. మన జగనన్న పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యి మంచిగా పేదవాళ్ళకి చెయ్యాలి, సర్వీస్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంటే అన్ని తీసుకొని మెడికల్ కాలేజీలు చేసింది. 5 పూర్తయిపోయాయి. కానీ ఈ టీడీపీ వాళ్ళు అసలు ఎక్కడా లేవు, అసలు కట్టడమే లేదు అని చెప్తున్నారు. అందుకని మన జగనన్న ఈరోజు ఒక ఉద్యమం లాగా దీన్ని తీసుకొని వస్తున్నారు. 1,00,000 సంతకాలు కాదు, 2 కోట్ల సంతకాలైనా అవుతాయి మనకి. కాబట్టి దీని పరంగా అందరూ ముందుకొస్తారు. నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. జగనన్న పిలుపు మేరకు మన ఎమ్మెల్సీ మేరీ మురళి గారి ఆధ్వర్యంలో 4వ వార్డు 5వ వార్డు సంయుక్తంగా 1,00,000 సంతకాల సేకరణ ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వహించే దాంట్లో విఫలమైనందుకు మన టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా మన పార్టీ చేపట్టిన కార్యక్రమం. ఈ కార్యక్రమం మన ఎమ్మెల్సీ గారు కూడా 4వ వార్డులో ఉన్నారు. ఇక్కడి నుంచే మొదటగా స్టార్ట్ అవుతుంది. ఈ 4వ వార్డు 5వ వార్డులో దిగ్విజయంగా సంతకాలు సేకరించి దానికి పట్టుబడతామని చెప్పి నాయకులుగా మనం వచ్చిన నాయకులకి మురళి గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై కేంద్ర సర్వీసులకు వెళ్తున్న రాఘవేంద్ర మీనాను రేణుగుంట విమానాశ్రయంలో శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న వైసీపీ కార్యాలయంలో 1,00,000 సంతకాల కార్యక్రమం. పలువురు సంతకాలు చేసిన కాగితాలను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళికి అందజేత. సుప్రీంకోర్టు జడ్జిపై దాడి ఏహమైన చర్యని, దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ఇవి ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.